ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి షాక్. నేనేం తప్పు చేశాను అని నాకు మొదట అనిపించింది. సరే, నా మీద ఈ 5 ఏళ్ల కాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి నా ప్రతిష్టను తగ్గించాలను, లేకపోతే నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మీరు అందరూ కూడా చూశారు. రకరకాల మాధ్యమాల ద్వారా నాకు, నా కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ దాడి మీరందరూ కూడా చూశారు. ప్రజల కోసమని అన్నింటినీ కూడా భరించి నేనైతే చాలా చిత్తశుద్ధితో ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి అవినీతి చేయకుండా, లంచం తీసుకోకుండా నేనైతే చిత్తశుద్ధితో పనిచేస్తాను.